ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 23 జనవరి 2013 సంవత్సరం. నేడు బుధవారం. పుష్యమాసము శుక్లపక్షము ద్వాదశి నేటి తెల్లవారుజామున 4:42 వరకు ఉన్నది. రోహిణి నక్షత్రము నేటి ఉదయం 6:56 వరకు ఉన్నది. దాని తర్వాత మృగశిర నక్షత్రము నేడు రోజు మొత్తం ఉంటుంది. బ్రహ్మము అనే యోగము నేటి ఉదయం 8:29 వరకు ఉంటుంది. భవ అనే కరణము నేటి మధ్యాహ్నం 3:25 వరకు. దాని తర్వాత బాలవ అనే కరణము నేటి తెల్లవారుజామున 4:42 వరకు ఉన్నది. అమృత ఘడియలు నేటి రాత్రి 12 గంటల నుండి నేటి రాత్రి 1:47 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:05 నుండి నేటి మధ్యాహ్నం 12:50 వరకు. అలాగే వర్జ్యం నేటి మధ్యాహ్నం 1:13 నుండి నేటి మధ్యాహ్నం 3:01 వరకు వర్జ్యం ఉండటం జరిగింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక మనం ఈరోజు విశేషంలో మనం ముహూర్తం గురించిన స్వల్పమైన విజ్ఞానం మనం ఇంతవరకు తెలుసుకున్నాం. పంచగ్రహితం గురించి తెలుసుకున్నాం. అలాగే కొంతమందికి కొన్ని అలవాట్లు కట్టుబాట్లు ఉంటాయి. శాస్త్ర ప్రకారంగా వివాహం తర్వాత ఏమి చేయకూడదు అనే విశేషాలు, అలాగే తారాబలం అని చెప్పుకున్నాం. ఆ తారాబలం గురించిన విశేషాలు తెలుసుకుందాం. నేడు వివాహం తర్వాత చేయకూడని పనులు అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటూ ఉంటాం. కాబట్టి ఇల్లు కట్టి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుని ఇల్లు కట్టాలా, ఇది ఏది ముందర ఏది వెనకాల అనే విశేషాల గురించి తెలుసుకుంటున్నప్పుడు, వివాహం అయిన తర్వాత 6 మాసాల వరకు చెరువులు త్రవ్వించడం కానీ, లేక ఉపనయనం కానీ, తీర్థయాత్రలు కానీ, నూతన గృహప్రవేశం కానీ చేయకూడదు అని చెప్పారు. అంటే వివాహం కనుక చైత్రమాసంలో అయితే 6 మాసాల పాటు, అంతే తప్పితే జనవరిలో అయింది కదండి, జనవరి 15 అయింది కదా, జూన్ 15 ఆ లెక్క కాదండి ఇక్కడ. ఎందుకంటే మనం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి చాంద్రమానాన్ని ప్రకారంగానే మనం చూసుకోవాలి. పుష్యమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నేడు కనుక వివాహం అయితే కనుక, పుష్యమాసం శూన్యమాసం ఎటువంటి పరిస్థితుల్లో కాదు, మామూలుగా ఒక ఉదాహరణ గురించి మీకు చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఈ పుష్యమాసం శుక్లపక్షంలో ద్వాదశి నాడు కనుక ఈరోజు వివాహం అయితే కనుక ఎవరికైనా ఇక్కడి నుంచి 6 నెలలు, మాఘం పోతుంది, ఫాల్గుణం పోతుంది, చైత్రం పోతుంది, వైశాఖం పోతుంది, జ్యేష్టం పోతుంది, ఆషాఢం పోతుంది. శ్రావణ మాసంలో మాత్రమే శుక్లపక్ష ద్వాదశి అయిపోయిన తర్వాత వీరు గృహప్రవేశం గురించిన ముహూర్తాలు పెట్టుకోవాలి, గృహారంభం గురించి ముహూర్తాలు పెట్టుకోవాలి. అంతే తప్పితే మళ్ళీ ఒక అమెండ్మెంట్స్ కొన్ని గ్రంథాంతరాల్లో ఇచ్చారు. అది అమెండ్మెంట్స్ ఎందుకు ఇచ్చారంటే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అనుసరించండి అన్నారు. ఉత్తరాయణం దక్షిణాయనం అని సంవత్సరం మారితే సరిపోతుందని చెప్పి, చాంద్రమాన సంవత్సరం మారిపోతే సరిపోతుందండి అని చెప్పి, ఇవన్నీ మతాంతరాలు అంటారు. అంటే కొన్ని గ్రంథాంతరాల్లో కొన్ని విధాలుగా అది సిద్ధాంతులు మనకు చెప్పింది. జ్యోతిష్శాస్త్ర ప్రవర్తకులుగా మనకు ఉన్నది సుమారుగా 18 మంది. కాబట్టి 18 రకాల సిద్ధాంతాలు మనకి జ్యోతిష్యంలో కనిపిస్తాయి. అయితే కలియుగానికి మాత్రం మనుధర్మ శాస్త్రం అని చెప్పి ఉన్నది. ఆ మనుధర్మ శాస్త్రము గౌతమ మహర్షి రాసిన ఆపస్తంభన స్తోత్రాలు, ఇవి మనం అనుసరించాలి. అంతే తప్పితే ఎప్పుడో ద్వాపరయుగంలో ఉన్నది, త్రేతాయుగంలో ఉన్నది, కృతయుగంలో ఉన్నది పట్టుకొచ్చి ఇప్పుడు మనం అనుసరించడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ జీవన విధానం వేరు, మనం ఇప్పుడు ఉన్న జీవన విధానం వేరు. అక్కడ ఒక వ్యక్తికి దేవుడు కానీ వారు ఆరాధించే దేవత కానీ కనబడాలంటే కొన్ని వేల సంవత్సరాలు గడ్డాలు మీసాలు పెంచుకుని తపస్సు చేసేవాళ్ళు అడవికి వెళ్ళిపోయి. కానీ ఇక్కడ మనకి కలియుగంలో బాబు మీరు పిలవండి అయ్యా మేము పలుకుతామని చెప్పి దేవతలు అంటున్నారు. కానీ పిలవడానికి మనకి సమయం దొరకట్లేదు. ఆ పిలిచే షార్ట్కట్లు ఏమున్నాయా అని చెప్పి మనం చూస్తున్నాం. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి అయ్యా అంటే సెల్ ఫోన్లో MP3లో పెట్టుకుని చెవులో ఇక్కడ పెట్టుకుని మనం వింటున్నాం. మనం పారాయణం చేయమన్నారు అంటే కనీసం ఈ పనైనా చేస్తున్నాడు కదండి, టైం లేనప్పుడు అంత మాత్రం ఏంటి మీరు మరి చాదస్తం కాకపోతే అంటున్నాం. అంటే అలా కాదు అక్కడ చెప్పింది. పారాయణం అంటే కనుక ఏదైనా శాంతి మనం చేసుకోవాలనుకుంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయమంటే నేను చేసుకోవాలి, నన్ను చేసుకోమంటే. నేను చేసుకోలేని పరిస్థితుల్లో కనుక ఉంటే, నా ఆరోగ్యం సహకరించకుండా ఉంటే, నా మాట రాకుండా ఉంటే, లేకపోతే కళ్ళకి ఏదైనా వ్యాధులు కనుక వచ్చి కళ్ళు తెరవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు
నా తరఫున నా భార్య చేయవచ్చు, లేకపోతే కొడుకు చేయవచ్చు. అంతే తప్పితే మనం నియోగించుకుంటున్నాం ఒక బ్రాహ్మణోత్తముని, వాళ్ళు శాంతి పూజలకి పనికొస్తారు. గ్రహ జపాలకి, గ్రహ దోషాలకి మనం చేసుకోకూడదు. అది నాకు మా గురువుగారు ఇచ్చిన మంత్రదీక్ష ఉందండి, నేను మా అబ్బాయి గురించి చేశానండి, చేస్తే ఎక్కడండి, మీరు చేయకూడదు అది. కాబట్టి ప్రతిదానికి ఒక విధానం చెప్పారు మనకి. పూర్వం ఋషులు చేసుకున్నారంటే వారి యొక్క ధర్మదీక్ష ప్రత్యేకము, వారి యొక్క సత్యదీక్ష సపరేటు. ఎందుకంటే సత్యం మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నిజం మాట్లాడితే కనుక మనం కల్తీ లేనివి ఏవైనా మనం తీసుకుంటే అవి తిని హరాయించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అప్పుడే తీసుకున్న ఆవు పాలు కనుక పితుకుని మనం తాగితే మనకి అరగదు అది మనకి. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీకి మనం అలవాటు పడలా. ఆవు పాలు తీసుకెళ్ళాలి, అక్కడ వేయాలి, దాంట్లోంచి వెన్న తీసేయాలి, నీళ్లు కలపాలి, దాంట్లో కొంచెం పౌడర్ వేయాలి, అప్పుడు మనకి పనికొస్తున్నాయి. కాబట్టి ఇలా మనం ఇట్లా ఉన్నప్పుడు ఈ యొక్క కట్టుబాట్లు కూడా కొంచెం మారటం జరిగింది. ఆ మారిన కట్టుబాట్లలో వివాహం అయిన తర్వాత 6 నెలల వరకు, 6 మాసాలు ఏవైతే చాంద్రమాన మాసాలు ఉంటాయో ఆ 6 మాసాల వరకు ఎటువంటి పరిస్థితుల్లో గృహప్రవేశము చేయకూడదు. గృహప్రవేశం చేయొద్దన్నారు కానీ గృహారంభం చేసుకోవచ్చు కదా అని అనకూడదు. ఎందుకంటే గృహారంభం చేయాలంటే ఏం చేయాలండి అంటే చెరువులు త్రవించకూడదు అన్నారు. ఇక్కడ చెరువులు లేవు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఉన్న చెరువులనే మూసేస్తున్నారు, అన్నీ పూర్తి చేస్తున్నారు చెరువుల్ని. అయితే బావులు తవ్వాలంటే బావులు కూడా లేవు. ఇప్పుడు బోరింగ్ వేసుకోవాలి. ఆ బోరింగ్ వేయకూడదు. కాబట్టి గృహప్రవేశం చేయకూడదు అన్నప్పుడు దానికి ముందర చేయాల్సిన పనులు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయకూడదు. కాబట్టి వివాహం అయిన తర్వాత 6 నెలల వరకు ఎటువంటి పరిస్థితుల్లో గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ, శంకుస్థాపనలు కానీ, బోరింగు వేయటం కానీ చేయకూడదు. అలాగే ఉపనయనం చేయకూడదు. ఎవరు ఉపనయనం చేయకూడదండి? వివాహం అయితే ఉపనయనం మేము ఎట్లా చేస్తామంటే నా పెళ్ళి అయితే అది కాదు. ఎవరైతే కర్తలు ఉంటారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, అమ్మాయి పెళ్లి చేసినా అబ్బాయి పెళ్లి చేసినా, అమ్మాయి పెళ్లి చేసేసాం కదండి, అబ్బాయికి ఉపనయనం చేస్తే ఏమవుతుంది? చేయకూడదు. ఏమవుతుంది అనేది తర్వాత, ముందర పద్ధతి ఏంటి? చేయకూడదు అంతే పద్ధతి. కాబట్టి చెయ్యకూడదని ఏదైతే శాసించారో దాన్ని అనుసరించాలి. ఎందుకు, ఏమిటి, ఎలా అనే విశేషాలు తర్వాత. దాని గురించిన అది చాలా తర్కాలు వితర్కాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎవడండి పాటించేది? ఏమవుతుందండి? దీని మళ్ళీ శాస్త్ర పరిశోధనలు, దీనికి ప్రత్యేకమైన పద్ధతులు, ఇవన్నీ మన లక్షణం కాదు, హిందూ సంప్రదాయ లక్షణం కాదు. అది ఋషి ప్రోక్తమైంది హిందూ సంప్రదాయం. ఋషులు ఏం చెప్పారో అనుసరించడమే మన పని. కాబట్టి ఋషులు చెప్పింది ఇది, అయ్యా మీరు వివాహం అయిన తర్వాత 6 నెలల వరకు ఉపనయనం చేయకూడదు, అంతే, చేయకూడదు. కాబట్టి ఉపనయనం ఏమవుతుందంటే మంత్ర విధానంలో మనం చూసుకుంటున్నప్పుడు ఆ ఉపనయనం జరిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు పుట్టుక నుంచి మొత్తం అంతా ఆ మంత్ర విధానంలో మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని మంత్రాలు ఆ పెళ్లి చేసిన కర్తలు వినకూడదు, అందుకని ఉపనయనం చేయకూడదు అని చెప్పి అన్నారు. అలాగే ఉద్యానవనాలు నిర్మించటం. ఉద్యానవనాలు ఇప్పుడు మనం నిర్మించట్లేదు, అంటే గార్డెనింగ్స్. చెట్లు తవ్వాలంటే ఏం చేయాలి? చెట్లు పెట్టాలంటే ఏం చేయాలండి? మనం ఇంట్లో అక్కడ పాదులు తీయాలి, అంటే గుణపం పడకూడదు. కాబట్టి వివాహం అయిన తర్వాత గోతులు తీయకూడదు అని చెప్పి శాస్త్రం. గోతులు తీయకూడదు అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటండి? వివాహం అయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పితరులు చెప్పుకోవటము, కంప్లైంట్స్ ఇచ్చుకోవటము, వీళ్ళంటే వాళ్ళు పడకపోవటం, అత్తంటే కోడలికి పడకపోవడం, కోడలంటే అత్తకు పడకపోవటము, వీళ్ళిద్దరికీ బాగుంటే కనుక వాళ్ళిద్దరు కలిసి భర్తను తిట్టడం, లేకపోతే మరిది ఏదో అన్నాడంటాం, ఇట్లాంటివన్నీ ఈ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా 6 మాసాల వరకు మనం ఇట్లాంటి చేయకూడని పనులు కనుక ఏమన్నా కనుక చేస్తే దాని మూలకంగా వివాహం ఎవరికైతే అవుతుందో వారికి అనర్థం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. అనర్థం అంటే ఏంటంటే ఇక్కడ ఏదో కొట్టుకుని ఏదో అయిపోతారని కాదు అక్కడ. కాబట్టి ఏంటి అనర్థం? ఒకళ్ళొకళ్ళ మీద కంపాటబిలిటీ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ అనేది లోపిస్తూ ఉంటుంది. పెళ్ళైనప్పటి నుంచి మొన్న ఎవరో అడగటం జరిగింది ఫోన్ కాల్లో, పెళ్ళైన మా ఆవిడని పెళ్లి చేసుకున్నానండి, అప్పటి నుంచి నాకు అన్ని కష్టాలేనండి. ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల ఒకళ్ళకి కష్టాలు రావండి, దయచేసి గమనించండి. అది కేవలం మన యొక్క నమ్మిక. ఎందుకు నమ్మికగా వచ్చిందంటే కనుక కొన్ని నక్షత్రాలు అది నానుడు పడిపోయినాయి.
జ్యోతిష్ శాస్త్రంలో మాత్రం చెప్పలేదండి. మూలా నక్షత్రం కనుక అమ్మాయిని చేసుకుంటే మూలన ముసలమ్మ పోతుందని, ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే అత్తగారికి గండం అని చెప్పి, జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే కనుక బావగారు పోతారని చెప్పి, ఇట్లాంటివన్నీ మనకి ఉన్న కొన్ని నమ్మికలు కొన్ని ప్రాంతాల వారు కొన్ని జిల్లాల వారు అనుసరించేది. జ్యోతిష్ శాస్త్రంలో మాత్రం జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించినంత వరకు ఆ జ్యేష్ఠ నక్షత్రం మొత్తం నిడివి ఎంత ఉంటుందో దాంట్లో కొన్ని భాగాలు మాత్రమే అనుకూలంగా లేదు, ఈ భాగాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఆ వివాహానికి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది, వివాహం ఆలస్యం అవుతుందని చెప్పి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఋషిప్రోక్తమైంది అంతవరకు చెప్పారు. కాబట్టి అన్ని నక్షత్రాలని అలా తీసేయడానికి లేదు. ఒక్కొక్క నక్షత్రానికి పనికిరాని నక్షత్రాలు ఒక 2, 3 ఉంటుంటాయి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి. ఒక్కొక్క వ్యక్తి అశ్విని నక్షత్రం అయితే కనుక ఈ నక్షత్రం వాళ్ళకి ఒక 3 నుంచి 5 నక్షత్రాల వరకు వాడికి ఆ నక్షత్రాలు పనికిరావు. ఒక చంద్రాష్టమ నక్షత్రం పనికిరాదు, అలాగే వేద నక్షత్రాలు కొన్ని ఉంటాయి, ఆ వేద నక్షత్రాలు పనికిరావు. ఇలా ఎట్లా చూసుకున్నా కూడా ఒక వ్యక్తికి 5 నక్షత్రాలు వాళ్ళు 3 నుంచి 5 నక్షత్రాల వాళ్ళు పనికిరారు. ఇది కేవలం వివాహానికే కాదు, వాళ్ళ మధ్యన పార్ట్నర్షిప్ బిజినెస్కైనా లేకపోతే మిత్రత్వానికైనా స్నేహితానికైనా దేనికైనా వాడితో అనుకూలంగా ఉండదు. కాబట్టి అంతే తప్పితే మొత్తం 27 నక్షత్రాలు పనికొచ్చేవి ఉండవు, 27 నక్షత్రాలు పనికిరాని ఉండవు. కాబట్టి ఇలా చూసుకుంటూ కనుక మనం వెళ్ళగలిగితే వైవాహిక వ్యవస్థలో వైవాహిక జీవితంలో కానీ లేక స్నేహితపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి వీలైనంత వరకు వివాహం అయిన తర్వాత ఉపనయనం చేయకుండా ఉంటాము. కర్తలు తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి చేసాం కదా, అబ్బాయి ఉపనయనం చేస్తే మన పని అయిపోతుంది, దాని తర్వాత వాడి పెళ్ళి ఏదో వాడు చేసుకుంటాడు మనకెందుకు అని అనుకోకుండా వివాహానికి ఉపనయనానికి 6 మాసాలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అలాగే బోరింగ్లు వేయటం కానీ, గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ, భూమి శుద్ధి కార్యక్రమం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. కొంతమంది వివాహం కాగానే బాధ్యతలన్నీ అయిపోయినాయండి, హాయిగా తీర్థయాత్రకి వెళ్ళొస్తామండి అంటారు. తీర్థయాత్రలు కూడా 6 నెలల తర్వాత వెళ్ళమన్నారు. కాబట్టి కొన్ని నియమాలు మనకి పెట్టారండి హిందూ వ్యవస్థలో. కాబట్టి హిందూ ధర్మాన్ని మనం రక్షించుకుంటే కనుక ధర్మో రక్షతి రక్షః అన్నారు. కాబట్టి మనం కనుక ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని మనం ఎంతైతే అనుసరిస్తూ ఉంటామో ఆ ధర్మం ప్రకారంగానే మన జీవన విధానం ఉంటుంది. కాబట్టి వివాహానికి సంబంధించినంత వరకు స్వల్పమైన విషయాలు నేడు మన పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. రేపటి పంచాంగ కార్యక్రమంలో మనం తారాబలము దాని యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. కోనార్క్లో సముద్ర తీరంలో నిర్మించినదే సూర్య భగవానుడి దేవాలయం. ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 13వ శతాబ్దానికి చెందినది. దీన్ని తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు నిర్మించారు. ఈ ఆలయం సూర్యుని రథం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయ సముదాయం మొత్తం 7 బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో కూడిన పెద్ద రథం ఆకారంలో నిర్మించారు. ఈ ఆలయం ఎంతో శిల్పకళ నైపుణ్యంతో నిర్మితమైనది. ప్రతి ఆకృతి కూడా శోభాయమానంగా ఉంటుంది. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ, పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ. రథానికి 12 చక్రాలుంటాయి. సంవత్సరానికి 12 నెలలు, 12 రాసులు. వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్విగుణీకృతమై ఉంటుంది.
దేవాలయం పైన చుట్టుప్రక్కల గజరాజులు, పద్మాలు, కలసములు, నాగదేవతలు, వివిధ ఆకృతులలో శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయ నమః. ఇక్కడ సముద్ర తీరం ఇసుక బంగారు రంగులో మెరిసిపోతుంది. ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాస సప్తమి బాగా విశిష్టం. మాఘమాస శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుతారు. ఈ రోజు పవిత్ర దినంగా భావించి సూర్యుడిని ఆరాధిస్తారు. ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు అనేక ప్రాంతాల నుండి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని తమ భక్తి భావాలు చాటుతారు. ఓం భాస్కరాయ నమః. ఓం మిత్రాయ నమః. సూర్యునికి అత్యంత ప్రీతికరమైనది జిల్లేడు ఆకు. రథసప్తమి రోజున అరుణోదయ వేళ 7 జిల్లేడు ఆకులను శిరస్సు యందు ధరించి స్నానమాచరిస్తే 7 జన్మల పాపములు తొలగి 7 రకములైన వ్యాధులు నశిస్తాయి. రథసప్తమి నాడు బంగారము గాని, వెండి గాని, రాగి గాని రథమును చేయించి పసుపు కుంకుమలతో పూజించి గురువుకు దానమివ్వాలి. ఆ రోజు ఉపవాసముండి చిక్కుడు ఆకులలో స్వామివారికి క్షీరాన్నం నైవేద్యం పెట్టి సేవించాలి. ఈ రథసప్తమి వ్రతము సకల సంపదలు, ఆయురారోగ్యాలను ఆ సూర్య భగవానుని అనుగ్రహంతో సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. ఈ ఆలయంలో రథసప్తమి రోజున ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ప్రపంచ నలుమూల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఓం మరీచయ